నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు పార్టీ కోసం కేటాయించాలన్న సీఎం. 10 రోజులకోసారి కార్యకర్తలను కలుస్తానని రేవంత్ రెడ్డి హామీ. పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ గృహాలు 3.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు. వాడివేడిగా ఈఆర్సీ బహిరంగ విచారణ. రైతు డిస్కం అనుమతించొద్దన్న బీఆర్ఎస్, కర్షకులకు మేలన్న కాంగ్రెస్. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే పేరు దాదాపు ఖరారు. నేడు శాసనసభాపక్ష భేటీ తర్వాత అధికారిక ప్రకటన. కాల్పుల విరమణ, హర్ముజ్ అంశాలపై ట్రంప్ కీలక మంతనాలు. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదన్న టెహ్రాన్. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. ప్రభుత్వం, పార్టీ రెండూ సమాంతరంగా బలోపేతం కావాలంటే ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇకపై వారంలో ఒకరోజు మంత్రులు ప్రభుత్వ విధులకు విరామమిచ్చి పూర్తిగా పార్టీ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు ఇచ్చే ఆదేశాలు అందరికీ శిరోధార్యమని, తాను కూడా అదే విధంగా పాటిస్తానని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు ఏ నియోజకవర్గానికి పంపితే అక్కడకు వెళ్లి పార్టీ పనుల్లో పాల్గొంటానని ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్లో సంస్థాగత బలోపేతం, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్ వేదికగా జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, కమిటీలోని సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సర్ ప్రక్రియపై సుదీర్ఘ చర్చ జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు ప్రతివారం ఒక నియోజకవర్గంలో పార్టీ బలోపేత కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారమేనా, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పరా అంటూ ఎమ్మెల్యేలకు చురకలంటించారు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు జమీందార్లలా తయారయ్యారని ఆరోపించారు. పార్టీ కోసం సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నది పూర్తిగా పీసీసీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఇకపై 10 రోజులకోసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, నేతలు క్షేత్రస్థాయికి వెళితేనే కార్యకర్తలు పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తారని చెప్పారు. ఇవాళ్టి నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులకు నియోజకవర్గాల కేటాయింపు ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సంఘటన సృజన్ అభియాన్లో భాగంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. కొత్త డీసీసీల ఎంపిక, జిల్లా కమిటీలు, మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటికే 90కి పైగా నియోజకవర్గాల్లో బీఎల్ఏల నియామకం పూర్తయిందన్నారు. సర్ అంశంపై లోతైన దృష్టి పెట్టాలని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో లక్షలాది ఓట్లు తొలగించిన తరహా రాజకీయ కుట్రలను తెలంగాణలో అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బెంగాల్ తర్వాత పంజాబ్, తెలంగాణలను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లకు వచ్చే 10 రోజుల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రధాన ఎజెండాగా సర్ విస్తృత స్థాయిలో చర్చ జరిగినట్లు మంత్రులు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ ఒక్క అర్హత కలిగినటువంటి ఓటరు కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హరిజన, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు, లేదా వివిధ వృత్తుల ద్వారా విదేశాలకు లేదా బయటికి లేదా వివిధ గ్రామాల్లో పరస్పరంగా ఎక్కడికైనా వెళ్లినా వాళ్ళ యొక్క పేర్లు తొలగించేటువంటి కుట్ర జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి బూతును ఒక కేంద్రంగా, ఒక యూనిట్గా తీసుకొని తప్పకుండా అక్కడ స్థానిక నాయకత్వంతో మరి ఈ యొక్క ఓట్ల పరిశీలనలకు సంబంధించిన కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం ఏకగ్రీవంగా హాజరైనటువంటి సభ్యులందరూ కూడా కలిసి తీసుకోవడం జరిగింది.
సమన్వయం పార్టీ ప్రభుత్వానికి సమన్వయంలో భాగంగా ఇది ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జరిగే మీటింగ్. దీంట్లో ప్రధానంగా ఎస్ఐఆర్కు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావన చేయటం. ఈరోజు పార్టీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకి ప్రధానంగా నాయకులకు అందరికీ కూడా దీని పట్ల అవగాహన తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతో పాటు అనేక విషయాలను కూడా చర్చించడం జరిగింది. శరదృష్ట్యా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండి ఓటర్లకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజల కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 3.5 లక్షల గృహాలు మంజూరు చేయగా క్యూర్ పరిధిలో 1,00,000 LIG, MIG నిర్మించనుంది. అటు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మరో 2.5 లక్షలు కట్టాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల వారి సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కారు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని క్యూర్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లలో 1,00,000 LIG, MIG ఫ్లాట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్యూర్ పరిధిలో చేపట్టే పథకంలో 70,000 LIG, 30,000 MIG ఫ్లాట్లు నిర్మించనున్నారు. ప్రజల అవసరాలు, డిమాండ్ సర్వే ఆధారంగా ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. తొలి దశగా క్యూర్ ప్రాంతంలో 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం LIG వర్గానికి కేటాయించే ఇళ్లపై భూమి ఖర్చు భారం ఉండదు. ఈ భూమి విలువ ప్రభుత్వ లేదా హౌసింగ్ బోర్డు ఈక్విటీగా ఉంటుంది. లబ్ధిదారుల పేర్లపై ఫ్లాట్తో పాటు భూమిలోని వాటాను కూడా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ప్రతి LIG యూనిట్ కు 5 లక్షల రూపాయల రాయితీ ఇస్తారు. దీంతో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు మరింత అందుబాటులోకి రానుంది. ఈ పథకం కోసం హౌసింగ్ బోర్డు, జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ భూములను గుర్తించి అందుబాటులోకి తేనున్నారు. భూములపై హక్కులు, మౌలిక వస్తువులు తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ PMAY-U 2.0 మార్గదర్శకాలు, తెలంగాణ హౌసింగ్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం అమలు కానుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ బడ్జెట్పై భారం లేకుండా హౌసింగ్ బోర్డు సొంత వనరులతోనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 పడక గదుల ఇళ్ల పథకానికి అనుసరించిన ప్రత్యేక టెండర్ విధానాలు, సడలింపులను ఈ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రాం అమలులో కూడా వర్తింపజేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రాజెక్టుల అమలు వేగవంతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 3వ డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థకు లైసెన్స్ జారీపై హైదరాబాద్లో ERC నిర్వహించిన బహిరంగ విచారణలో అధికార, ప్రతిపక్ష నేతలు తమ వాదనలు బలంగా వినిపించాయి. రాష్ట్రంలో ప్రస్తుత డిస్కంలు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని, నిర్వహణ సామర్థ్యం కూడా తక్కువ స్థాయిలో ఉండడంతో 3వ డిస్కంను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వం చెబుతుండగా, ఉచిత విద్యుత్ను రద్దు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం 3వ డిస్కంను తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ రంగంలో సమీకృత నష్టాల పరంగా తమిళనాడు తర్వాత తెలంగాణ 2వ స్థానంలో ఉందని, అందుకే 3వ డిస్కం ఆవశ్యకత ఏర్పడిందని రాష్ట్ర రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ CMD ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ERC కార్యాలయంలో రాష్ట్ర రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనుమతిపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతు డిస్కం ఆవశ్యకతను వివరించిన ముషారఫ్, మోటార్లకు కొత్తగా మీటర్లను ఏర్పాటు చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. కొత్త డిస్కంల ఏర్పాటుకు సహకరిస్తామని NPDCL, SPDCL స్పష్టం చేశాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. రైతు డిస్కం ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలన్నింటినీ వింటామని ERC చైర్మన్ జస్టిస్ నాగార్జునారెడ్డి తెలిపారు. రైతు డిస్కంకు లైసెన్స్ ఇస్తామో లేదో తెలియదని, లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపార ప్రణాళికపై స్పష్టత ఇస్తామని ERC చైర్మన్ స్పష్టం చేశారు. రైతు పేరుతోని చాలా వరకు విద్యుత్ వేరే విషయ అంశాలకు డైవర్ట్ అవుతుంది. దాంతోనే మనం రైతులకు అన్యాయం చేస్తున్నాం. 1/3 కన్జంప్షన్, దాదాపు 25,000 బిలియన్ యూనిట్లు అగ్రికల్చర్ పేరుతోని మనం అకౌంటింగ్ చూపిస్తున్నాము. వాస్తవంగా 25,000 మిలియన్ యూనిట్లు కేవలం రైతులు వాడుతున్నారా లేదా రైతు పేరుతోని అది ఎవరైనా వేరే వాళ్ళు వాడుతున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న. మీటరింగ్ అగ్రికల్చర్ సర్వీస్ కి మాత్రం ఎక్కడ కూడా చేయము. ఇట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ we will never touch anything beyond this year.
ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు డిస్కం ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఉచిత విద్యుత్ను రద్దు చేసేందుకే రైతు డిస్కం ప్రతిపాదనను తీసుకొచ్చిందని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతు డిస్కం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈఆర్సీ ముందు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక రైతు డిస్కం ఆలోచనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్తును క్రమంగా ఎత్తివేసి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు రూపొందించిన కుట్రలో భాగమని విమర్శించారు. రైతు డిస్కం పేరుతో రైతులపై ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రైతు డిస్కంతో వ్యవసాయానికి ఎండ్రిన్ పోసినట్టే అని ఆమె తీవ్రంగా స్పందించారు. రైతు డిస్కం అనేది అయితే వాళ్ళు పేరు పెట్టినరో దాంట్లో 2 అక్షరాలు మర్చిపోయినరు. రైతును ఉరివేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లేకుండా చేసి రైతును చీకట్లకు నెట్టడానికి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్తది. ఇది కేవలం ఒక చీకటి ఒప్పందాలతోని ఈ సబ్సిడీలను ఖతం చేయాల ఉద్దేశంతోని పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ 3వ డిస్కం ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. రైతు డిస్కంను రాజకీయం చేయొద్దని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. రైతు డిస్కం ప్రధాన లక్ష్యం మరింత నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశమే అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్వీర్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్ అందించాలని, 2 డిస్కంలు కాపాడాలనే ఉద్దేశంతో రైతు డిస్కంను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆర్డీఎస్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్కీమ్ లో కూడా ఎక్కడ కూడా రైతులకు మీటర్లు పెట్టాలన్న క్లాజే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఇంకా దానికి బ్రహ్మాండంగా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ రైతు డిస్కం ని తీసుకొస్తున్నాం తప్ప అసలు ఎక్కడ కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే తప్పుడు లెక్కలు చూపించకుండా, ఎక్కడ కూడా లాసెస్ లేకుండా, ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. రైతు డిస్కం లైసెన్స్ పై అన్ని వర్గాల వాదనలు విన్నాక లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపార ప్రణాళికపై స్పష్టత ఇస్తామని ఈఆర్సీ చైర్మన్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై సవాల్ చేస్తే స్వీకరించే ధైర్యం లేక కేటీఆర్ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీలో బీజేపీ నేతల ముందు మోకరిల్లిందే బీఆర్ఎస్ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం కాషాయ నేతల కాళ్లు పట్టుకున్న బీఆర్ఎస్ నేతలకు పౌరుషం గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. దళిత ముఖ్యమంత్రి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు అన్ని మాటలే తప్ప చేతలు ఎక్కడైనా ఉన్నాయా అని కేటీఆర్ను ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ధరణి దందాలు, బినామీల బాగోతాలు, రియల్ ఎస్టేట్ అక్రమాలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లను జారీ చేసింది. 2,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 17 సంవత్సరాల కాల పరిమితితో విడుదల చేసింది. మరో 2,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 26 ఏళ్ల గడువుతో జారీ చేసింది. ఈ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ మంగళవారం వేలం వేయనుంది. వేలం మరుసటి రోజు 4,000 కోట్లు తెలంగాణ ఖజానాకు జమ కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక ఏడాది 2026-27లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణాల ద్వారా 12,900 కోట్ల రూపాయలు సమీకరించుకుంది. తాజా 4,000 కోట్లతో ఆ మొత్తం 16,900 కోట్లకు చేరింది. ఎబోలా ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్న వైరస్. ఆఫ్రికా దేశాలైన DR కాంగో, ఉగాండా దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టారు. గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. వార్డులో ఉన్న సదుపాయాలేంటి, ప్రజలు వీటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వంటి విషయాలు చెబుతున్న గాంధీ ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ వంశీ, జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ సునీల్తో ఈటీవీ ముఖాముఖి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ద్వారా కావచ్చు, ఇతరత్ర కాంటాక్ట్స్ ఎవరైతే ఆఫ్రికా దేశాలకు వెళ్ళి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళని సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పడంతో పాటు సిమ్టమాటిక్ ఎవరైనా ఉంటే వాళ్ళని తక్షణం, అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాళ్ళని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు గాంధీని నోడల్ సెంటర్గా ఏర్పాటు చేయడంతో పాటుగా ఇక్కడ నోడల్ అధికారిని, అదేవిధంగా సెపరేట్గా ఐసోలేషన్ వార్డులను సైతం సిద్ధం చేశారు. ఎబోలాకు సంబంధించి గాంధీ ఆసుపత్రిలో చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏంటి, ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు గాంధీ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ వంశీ, హెచ్ఓడి జనరల్ మెడిసిన్ సునీల్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎబోలా ఎప్పటి నుంచో ఉన్నా, ఇప్పుడు ఎందుకు మనం ఇంత ఎక్కువగా భయపడుతున్నాం? ఎబోలా యూజువల్లీ మన కంట్రీలో ఇప్పటివరకు రాలేదండి. యూజువల్లీ ఆఫ్రికన్ కంట్రీస్లో అక్కడ ఉండే, అది ఇంతకు ముందు నుంచి ఉండే. ఈ మధ్య ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, జనాలు ఫ్లైట్స్లో వేరే కంట్రీస్ తిరగడం, ఇవన్నీ తిరగడం వల్ల యూజువల్గా ఇది అక్కడ లోకల్లో ఎండమిక్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది వరల్డ్ వైడ్.
ఆ పరంగా మన దేశంలో అక్కడి నుంచి ట్రాన్సిట్ ప్యాసింజర్స్ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ ఇండియాకు వచ్చిన వాళ్ళని మనం ప్రికాషన్స్ ముందు జాగ్రత్తగా వాళ్ళని ఐసోలేషన్లో పెట్టి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఐసోలేషన్ వార్డుని ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్ని బెడ్స్తో ఐసోలేషన్ వార్డు ఉంది, అదేవిధంగా ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ మనం చేయడం జరిగింది? మనకు టోటల్గా 10 ఐసోలేషన్ బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 15 to 20 క్వారంటైన్ బెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దాదాపు 10 ఇండివిజువల్ రూమ్స్ అరేంజ్ చేయబడింది. అలాగే సైమల్టేనియస్గా క్వారంటైన్ బెడ్స్ అంటే పేషెంట్స్ సస్పెక్టెడ్ ఉండి ఏమైనా చిన్న చిన్న లక్షణాలు ఉంటే వాళ్ళని క్వారంటైన్ ఉంచడానికి మనకు సపరేట్గా క్వారంటైన్ వార్డ్ అని ఉంటుంది. అందులో ఒక 15 బెడ్స్ దాకా అరేంజ్ ఉన్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతానికి 20 to 25 బెడ్స్ అవైలబుల్గా రెడీగా ఉన్నాం సిబ్బందితో పాటు. దీంట్లో మోర్టాలిటీ చూస్తే దాదాపు 50% అని చెప్తున్నారు. ఇది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఏదైనా పాజిటివ్ కేసు కానీ సిమ్టమాటిక్ వచ్చి కొంచెం సివియర్ అవుతుంటే వాళ్ళకి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఐసీయూ బెడ్స్ కానీ అలా ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా? ఐసీయూ బెడ్స్ అంటే పర్సే ఎవ్రీథింగ్ మనం అరేంజ్ ఉన్నాం. మైల్డ్ టు సివియర్ కేసెస్ కూడా మనం రెడీగా ఉన్నాము. అయితే ఐసోలేషన్ బెడ్స్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ మనం ఐసీయూ బెడ్స్లో పెట్టాలేదా అని నిర్ణయిస్తాం. మెయిన్గా ఎబోలా వచ్చేది బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్. సో బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కియడం కానీ అలా ఉంటుంది. రిగార్డింగ్ మార్టాలిటీ అనేది సహజంగా ఇది వేరే జబ్బులతో కంపేర్ చేస్తే ఎక్కువనే ఉంటుంది. కానీ సోకడం అంటే ట్రాన్స్మిషన్ అన్నది కంపారిటివ్ స్లోగా ఉంటుంది. అంత ఈజీ ట్రాన్స్మిషన్ ఉండదు. ఎస్పెషల్లీ ఓన్లీ బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ బ్లడ్ ప్రొడక్ట్స్ ఆర్ నీడిల్స్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. సో కంపారిటివ్లీ ట్రాన్స్మిషన్ అనేది ముందు జాగ్రత్తగా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని లక్షణం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా దూరంగా ఉంటే స్ప్రెడ్ అనేది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సెంట్రల్ టీం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏం గమనించారు, వాళ్ళు ఎలాంటి సూచనలు ఇవ్వడం జరిగింది? హెల్త్ మెడికల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సెంట్రల్ టీం వచ్చింది. వాళ్ళు చూసి ఇక్కడ సాటిస్ఫైగానే చెప్పారు. కొన్ని సజెషన్స్ లైక్ డాఫింగ్ గురించి, కొన్ని ఐసోలేషన్ రూమ్స్ గురించి కొన్ని సజెషన్స్ చేశారు. ప్లస్ కొద్దిగా వేరే డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్, అవైలబిలిటీ, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ దాని గురించి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. జనరల్గా ఈ యొక్క ఎబోలా సోకిన వాళ్ళకి ఏం టెస్టులు చేస్తారు? మనం ఎన్ఐవి పూణేకి పంపిస్తారు, శాంపిల్స్ అవసరమైతే అంటున్నారు. కానీ ఆ రిపోర్ట్స్ రావడానికి ఎంత సమయం పడుతుంది? ఈలోపు ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది? ది హోల్ బ్లడ్ శాంపుల్ తీసి ఆర్టీపీసీఆర్, ఐజీఎం టెస్టులు చేస్తారు. అలాగే ఈ దీనికి లైక్ మన డెంగ్యూ ఫీవర్ ఉంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అంటూ లేదు. సిమ్టమాటిక్ సపోర్టివ్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అలాగే దీనికి కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సపోర్టివ్. మనం దానికి వాళ్ళ లక్షణాలను బట్టి ఆ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం. టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి ఒక వారం వరకు టైం పడుతుంది. ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే నుంచి రిపోర్ట్స్ రావాలి. ఇక్కడ నుంచి మనం బ్లడ్ శాంపిల్స్ తీసి పంపించాలి. కొందరు ఎసిమ్టమాటిక్ ఉంటారు, వాళ్ళకి ఏం సిమ్టమ్ లేదు. అంటే కోవిడ్ టైంలో చూసిన దాని ప్రకారం కొందరు ఎసిమ్టమాటిక్ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ నుంచి కూడా స్ప్రెడ్ అయ్యేది. ఇప్పుడు ఎబోలాలో ఎవరు ఎసిమ్టమాటిక్ ఉండరా? ఒకవేళ ఉంటే వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే మనం ఎసిమ్టమాటిక్ వాళ్ళని టెస్టులు చేయడం లేదు కదా. ఎసిమ్టమాటిక్ అంటే ఇప్పుడు బయట కంట్రీస్ నుంచి సూడాన్, కాంగో, ఉగాండా ఈ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి లక్షణాలు లేకున్నా వాళ్ళకి ఫస్ట్ హోమ్ ఐసోలేషన్ అడ్వైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ సిమ్టమ్స్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళని గాంధీ హాస్పిటల్లో తీసుకొస్తారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేస్తారు. వాళ్ళని 2 to 21 days వరకు ఇంక్యుబేషన్ పీరియడ్. ఎంతవరకు వాళ్ళు ఎప్పుడైనా లక్షణాలు రావచ్చు. సో అలాంటి వాళ్ళని క్వారంటైన్లో ఉంచుకుని ట్రీట్మెంట్, వాళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తారు. కోవిడ్తో పోలిస్తే ఎబోలాలో డెత్ టోల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత వైద్యుల్లో కూడా ఆందోళన కలిగించే అంశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి టీమ్ వైజ్గా వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు? డాక్టర్స్ అందరూ కూడా మీ ఫెటర్నిటీలో అసలు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? దీనికి లక్కీలీ ఇది స్ప్రెడ్ అనేది అంత ఈజీ కాదు. లైక్ కోవిడ్లో అంటే ఏరోసాల్స్, తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇది అలాగా కాదు, బాడీ ఫ్లూయిడ్స్ తోటి స్ప్రెడ్ అవుతుంది. తగినట్టు ప్రికాషన్స్, అది మనకి ఎవరికి ఇన్ఫెక్ట్ కాకుండా తగినట్టు పీపీఈ కిట్స్ అని, ఫేస్ మాస్క్లు అని ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని అండ్ పేషెంట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా బ్లడ్ ప్రోడక్ట్స్, బాడీ ఫ్లూయిడ్స్ ఇలాంటివి కూడా ప్రాపర్ బయోమెడికల్ డిస్పోజల్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఈవెన్ హెల్త్ కేర్ స్టాఫ్ కూడా రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. పీపీఈ కిట్ల ప్రొక్యూర్మెంట్ పెంచడం కానివ్వండి, ఇలాంటి బెడ్షీట్స్ వీటన్నిటిని కూడా ఎక్స్ట్రా నెంబర్స్ ఏమన్నా మనం కొనుగోలు చేస్తున్నామా? చేస్తున్నాము. యాజ్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సపరేట్గా ఇండెంట్ కూడా వస్తుంది అక్కడ నుంచి. ప్లస్ హాస్పిటల్ నుంచి కూడా కావాల్సిన పీపీఈ కిట్స్ కానీ
డిస్పోజల్ మెటీరియల్ కానీ ఈ హైపోక్లోరైట్, శానిటైజర్ ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేస్తున్నారు. సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పినప్పుడు కోవిడ్ సమయంలో కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండకుండా ఎవరికి చెప్పకుండా బయట తిరగడం, దానివల్ల స్ప్రెడ్ అవ్వడం ఇది బాగా ఎక్కువైంది. ఇప్పుడు కూడా మనం సెల్ఫ్ క్వారంటైన్కి వెళ్ళమని అడుగుతున్నాం. ఎంతమంది దీన్ని పాటిస్తారు అనుకుంటున్నారు? అండ్ దీన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం గురించి మీరేం చెప్తారు? అంటే ఇతర దేశాలకు వెళ్ళి ఏవైతే స్ప్రెడ్ అవుతున్న దేశాలని అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? కంట్రీస్ నుంచి వచ్చిన పబ్లిక్ కూడా డెఫినెట్గా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలి. దానికి తగ్గట్టు మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కూడా దీనికి తగ్గట్టు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ కంపారిటివ్లీ నెంబర్స్ తక్కువ ఉంటారు, స్ప్రెడ్ తక్కువ ఉంటుంది, నెంబర్స్ తక్కువ ఉంటారు కాబట్టి దీన్ని అంత ఇదిగా కాకుండా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని అనుకుంటున్నాం సెల్ఫ్ ఐసోలేషన్ అది. ఇప్పుడు మన ప్రజలకి మీరేం చెప్తారు? నిజంగా ఈ టైంలో మనం అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉందంటారు? డెఫినెట్గా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఆ కంట్రీస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళతో కొద్దిగా వాళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండడము, వాళ్ళ నుంచి ఇన్ కేస్ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీఆర్ టేకింగ్ ఆల్ మెజర్స్, రిక్వైర్డ్ మెజర్స్. బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా మాత్రమే ఎబోలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అతి దగ్గరగా ఎవరైతే సిమ్టమాటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి పాజిటివ్ వచ్చిన వాళ్ళు సిమ్టమాటిక్ ఉండి వాళ్ళకి చాలా దగ్గరగా ఉండి బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అయిన వాళ్ళకి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఏరోజాల్స్ ద్వారా అంటే గాలి ద్వారా వ్యాపించదు కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, మరోవైపు ఎవరైనా పేషెంట్స్ కనుక అంటే పాజిటివ్ వస్తే వాళ్ళని గాంధీ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ అందించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కన్నడ నట అధికార మార్పిడి సజావుగా కొనసాగుతోంది. సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ దావర్చంద్ గెహ్లోట్ శుక్రవారం ఆమోదముద్ర వేయడంతో సర్కార్ రద్దయింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ధన్యవాదాలు చెప్పేందుకు ఢిల్లీకి వెళ్లిన సిద్దరామయ్య వారితో సమావేశమయ్యారు. అటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఢిల్లీలో పార్టీ అగ్రనేతలందరితో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. సిద్దరామయ్య రాజీనామా నేపథ్యంలో కొత్త నేతను ఎన్నుకునేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. ఈ ప్రక్రియ అనంతరం కొత్త నేత గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. అయితే అధికారిక ప్రకటన మినహా కొత్త ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారానికి ఇంకా స్పష్టమైన తేదీ వెల్లడించకపోయినా జూన్ 5 లోపు ఆ ఘట్టం ముగియనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విధానసౌధ ముగింట కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఇజ్రాయెల్కు గట్టిగా మద్దతు తెలపడం ద్వారా ప్రధాని మోదీ నైతిక పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని అనుసరిస్తున్న వైఖరి భారత మౌలిక విలువలకే విరుద్ధమని, ఇది కోట్లాది భారతీయులకు ఆమోదయోగ్యం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెస్ట్ బ్యాంక్లో జరిగిన ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేశారు. నెతన్యాహును ప్రధాని మోదీ గట్టిగా సమర్థిస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. మోదీ, అదానీ వ్యాపార సామ్రాజ్యంలో ఇజ్రాయెల్ అంతర్భాగమని జైరాం రమేష్ ఆరోపించారు. రానున్న రోజుల్లో సరిహద్దు భద్రతా దళం కార్యాచరణ పరిధి విస్తరించనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన బీఎస్ఎఫ్ పనితీరులో పెనుమార్పులు రానున్నాయని తెలిపారు. బీఎస్ఎఫ్ సరిహద్దు విధానాన్ని పూర్తిగా మార్చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు అమిత్ షా చెప్పారు. రానున్న రోజుల్లో చతుర్భుజ భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కేవలం సరిహద్దు రేఖను కాపాడే సంప్రదాయ విధానం స్థానంలో ప్రాదేశిక భద్రత అనే కొత్త విధానం తీసుకొస్తామని పేర్కొన్నారు. అందులో సాధారణ ప్రజలు, పౌర యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం భాగస్వామ్యం ఉంటుందన్నారు. స్మార్ట్ బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సరిహద్దుల్లో భౌతికంగా కంచె వేయడానికి వీలులేని ప్రాంతాల్లో నిఘా కోసం డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నట్టు వెల్లడించారు. సరిహద్దు దాటి రావడానికి వీలులేని పరిస్థితులు కల్పిస్తామని అమిత్ షా తేల్చి చెప్పారు. ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు, హర్మోజ్ జలసంధి పునరుద్దరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నతాధికారులతో కీలక మంతనాలు జరిపారు. శ్వేతసౌధంలోని సిచ్యువేషన్ రూంలో జాతీయ భద్రతా సలహాదారులతో ట్రంప్ ఈ భేటీ నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం మాట్లాడిన ఓ ఉన్నతాధికారి ఈ తాత్కాలిక ఒప్పందానికి ట్రంప్ ఆమోదం తెలిపారా లేదా అన్న విషయాన్ని చెప్పేందుకు నిరాకరించారు. ఈ భేటీకి ముందు ఈ అంశంపై తాను ఒక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఎన్నటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉంటాననే
నిర్ణయానికి అంగీకరించబోమని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ తెలిపారు. హర్ముజ్ జలసంధిని తక్షణమే సుంకాలు లేకుండా తెరవాలన్నారు. సముద్రంలో ఏర్పాటు చేసిన మైన్లను త్వరగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేశారు. ఇరాన్ వద్ద ఉన్న ఈ శుద్ధ యురేనియంను వెలికితీసి నాశనం చేస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాతో ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయి శుక్రవారం ఆ దేశ ప్రభుత్వ మీడియాకు తెలిపారు. ఇరాన్ అధికారులు ప్రస్తుతం యుద్ధాన్ని ముగించడంపైనే దృష్టి సారించారని, ఈ దశలో అణు ప్రణాళిక వివరాలను చర్చించడం లేదని బఖాయి స్పష్టం చేశారు. మరోవైపు ఎక్స్ వేదికగా స్పందించిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకేర్ మాటలు హామీలపై తమకు నమ్మకం లేదని, ఆచరణే ముఖ్యమని స్పష్టం చేశారు. అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా, ఇజ్రాయెల్ 2 సార్లు తమపై దాడులు చేయడంతో ఏర్పడిన అపనమ్మకాన్ని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అవతలి పక్షం చర్యలు చేపట్టే వరకు తమ వైపు నుంచి ఎలాంటి ముందడుగు వేయపడదని బాకేర్ తేల్చి చెప్పారు. తాము చర్చల ద్వారా కాకుండా క్షిపణుల ద్వారానే రాయితీలు పొందుతామని తన పోస్టులో వ్యాఖ్యానించారు. భారత్ యురేసియస్ ఎకనామిక్ యూసియస్ ఈఏఈయు మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ దిశగా చర్చలు మరింత వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. మంగోలియా, యుఏఈ, ఇండోనేషియాలతో గతేడాది ఈఏఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. తాజాగా భారత్తో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. 2015లో ఏర్పడిన ఈఏఈయులో రష్యా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఆర్మేనియా సభ్య దేశాలుగా ఉన్నాయి. అమెరికాలోని వర్జీనియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టాఫోర్డ్ కౌంటీ పరిధిలోని జాతీయ రహదారిపై ఓ బస్సు నియంత్రణ కోల్పోయి సృష్టించిన బీభత్సంలో 5 వాహనదారులు మృతి చెందారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు మరమ్మత్తు పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా వెళుతున్న వేళ వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు నియంత్రణ కోల్పోవడంతో ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముందున్న 6 వాహనాలను బస్సు బలంగా ఢీకొంటూ వెళ్లింది. బస్సు ఢీకొన్న వాహనాలు నుజ్జునుజ్జయ్యాయని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.